దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ పై ఇజ్రాయెల్ ఆర్మీ మరోసారి భీకర దాడులు చేసింది. హమాస్ కమాండ్ సెంటర్ పై ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఖాన్ యూనిస్ లో ఐరోపా హాస్పిటల్ కింద భూగర్భంలో హమాస్ కమాండ్ సెంటర్ ఉంది. దీనిపై ఇజ్రాయెల్ దళాలు గురి చూసి దాడులు చేశాయి. ఇందులో హమాస్ టాప్ లీడర్ యాహ్యా సిన్వర్ సోదరుడు మహమ్మద్ సిన్వర్ మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఐడిఎఫ్ ఇప్పటి వరకు ఏమీ ప్రకటన చేయలేదు. మరోవైపు గాజాలోని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ మాత్రం ఇజ్రాయెల్ దాడిలో సుమారు 28 మంది ప్రజలు మరణించినట్లు చెబుతున్నారు. ఆ సంస్థ ప్రతినిధి మహమ్మద్ బసాల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 28 మంది మృతదేహాలను గుర్తించామని చెప్పారు. హమాస్ తమ ఆయుధాలను వదిలేసి బందీలను విడుదల చేసే వరకు దాడులు ఆపమని ఇజ్రాయెల్ చెబుతోంది. మరోవైపు హమాస్ కూడా ఇజ్రాయెల్ యుద్ధం ఆపే వరకు ఆయుధాలు వదలడం లేదా బందీల విడుదల చేయమని అంటోంది. హమాస్ టాప్ లీడర్ యాహ్యా సిన్వర్ సోదరుడు మహమ్మద్ సిన్వర్. ఇతను కూడా హమాస్ మిలిటరీ వింగ్ లో చాలా కాలంగా పనిచేస్తున్నాడు. అయితే ఇతను పెద్దగా బయటకు కనిపించలేదు. యాహ్యా చనిపోయిన తర్వాత మహమ్మద్ కు నాయకత్వ బాధ్యతలు ఇచ్చారని చెబుతున్నారు. తన సోదరుడి అడుగుజాడల్లో మహమ్మద్ అయితేనే గ్రూప్ వ్యూహాలను కొనసాగించగలుగుతాడని భావించారు. యాహ్యా సిన్వర్ తర్వాత మహమ్మద్ సిన్వర్ ఇజ్రాయెల్ టాప్ లిస్ట్ లో ఉన్నాడు. ఇతని కోసం ఐడిఎఫ్ బలగాలు చాలా రోజుల నుంచి వెతుకుతున్నాయి.